Hello, dear students. Welcome back, all of you. Guys, APPSC Group 2 మెయిన్స్ కి సంబంధించి ఒక 45 డేస్ ఉంది స్టిల్ ఫర్ ఎగ్జామినేషన్. ఒక 45 రోజులు ఉంది. ఈ 45 రోజులు డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ యావరేజ్గా చదివి, సూపర్బ్గా చదివి, అసలు చదవకపోయినా వీళ్ళంతా కూడా కొంచెం అయినా కూడా అట్లీస్ట్ ఒక అటెంప్ట్ ఇచ్చి కొంచెం సీరియస్గా ఏదైనా చేద్దాం అనుకుంటారు. సో ఇట్లా డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ సీరియస్లీ, ఈ వీడియో లెంత్ ఎంతసేపు ఉంటుందో తెలీదు, కానీ మీరు మనస్ఫూర్తిగా ఈ వీడియో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్లో చదవడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకునే దాని గురించి మీరు చూసే ఉంటారు. కానీ నేను చెప్పే ఈ టెక్నిక్ని ఫాలో అవుతే గనక చదవకపోయినా ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ తోటి ఒక 15 నుంచి 20 లేదా 25 మార్కుల్ని అదనంగా పొందగలిగే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, 15 నుంచి 25 మార్కుల వరకు అదనంగా పొందే ఛాన్స్ ఉంటుంది. కానీ వీడియో చూస్తే మాత్రం మీరు పొందలేరు. వీడియో చూసిన తర్వాత ఏదైతే చేయమని నేను ఈ వీడియోలో చెప్తానో అది మీరు ప్రాక్టీస్ చేస్తే గనక అట్లీస్ట్ ఒక 10 టెస్టులకు నేను చెప్పే టెక్నిక్స్ని ఫాలో అవుతే అప్పుడు 15 నుంచి 25 మార్కులు ఖచ్చితంగా పెరుగుతాయి. అంత ఛాలెంజింగ్గా, అంత నమ్మకంతో ఎలా చెప్తున్నారు సార్ అని కొంతమంది అడగొచ్చు. నా అనుభవంతో చెప్తున్నాను. నేను స్వతహాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నాకున్న 6 అటెంప్ట్స్లో 5 యూపీఎస్సీ ప్రిలిమ్స్ నాన్ స్టాప్గా క్వాలిఫై అయ్యాను. 5 మెయిన్స్ రాశాను. ఈ ప్రిలిమ్స్ రాసిన చాలా సందర్భాలలో అవుతానో లేదో అన్న సందర్భంలో కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఎవరైనా ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి 5 ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అయ్యానంటే ఏ జంతర్ మంతర్ ఏం లేదు, కానీ ఎగ్జామ్ కంటే ముందు కొన్ని బిహేవియరల్ చేంజెస్ లేకపోతే కొన్ని ప్రాక్టీసెస్, కొన్ని అడాప్టేషన్స్ ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటే ఎగ్జామినేషన్లో మనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ తోటి, మనకున్న ర్యాషనాలిటీ తోటి మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వడానికి, లేకపోతే ఇంటెలిజెంట్ గెస్ ద్వారా కరెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఎలా ఇవి ఫాలో అయిపోయి కంటిన్యూస్గా 5 ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అయ్యాను, ఈ టెక్నిక్ మీకు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎలా మార్క్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందో చాలా క్రిస్టల్ క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. అండ్ ఈ 45 రోజులు మీరు ఫాలో అవ్వాల్సిన దాని గురించి కూడా చెప్తాను. 100% పాటించండి, ఖచ్చితంగా మీరే చేంజెస్ చూసుకోవచ్చు. అయితే నేను ఈ వీడియో మొత్తంలో కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఎస్, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వడానికి రివిజన్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా కాన్సెప్ట్స్ మొత్తాన్ని రివైజ్ చేయాలి. కొత్త కొత్త బుక్స్, కొత్త కొత్త మెటీరియల్స్ వెంట పడకుండా చదివింది ఎంత కొంచెమైనా, అది నోట్స్ చదివారా లేకపోతే వీడియో క్లాసెస్ విని రన్నింగ్ నోట్స్ తీసుకున్నారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు రివిజన్ టైం. కొత్త టాపిక్స్ని చూస్తే మీకు ఆ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తాయి అనిపిస్తుంది, కానీ 100% రావు. అది మిమ్మల్ని వెనక్కి మాత్రమే నెట్టేస్తాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇస్ రివిజన్. రివిజన్ కంటే తర్వాత నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే, ఎగ్జామినేషన్లో అంటే రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ రాసిన విద్యార్థుల్ని చూసినా, తెలంగాణలో మల్టిపుల్ టైమ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ రాసిన విద్యార్థులందరిలో కూడా కామన్గా నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటంటే లెందీ క్వశ్చన్ పేపర్. లెందీ క్వశ్చన్ పేపర్ ఎవ్రీవన్, అంటే ఒక ఎగ్జామ్ రాసి లెందీ అని ఫీల్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ ఎగ్జామినేషన్లో కూడా దాన్ని రెక్టిఫై చేయలేదు. మీలో ఏపీకి చెందిన చాలా మంది స్టూడెంట్స్కి కూడా ఈ ప్రాబ్లం తెలుసు, కానీ దీనికి సొల్యూషన్ తెచ్చే విధంగా మీరు ఆలోచించలేదు. సో లెందీ క్వశ్చన్ పేపర్ అయినప్పటికీ కూడా మన దగ్గర ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎగ్జామినర్తో మాట్లాడుకొని ఆ లెందీ క్వశ్చన్ పేపర్ కాదు అని చెప్పి షార్ట్గా చేయడం. అది ఇంపాసిబుల్, మన చేతుల్లో లేదు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే అడాప్టేషన్. అంటే లెందీ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పటికీ కూడా మనల్కి మనము దానికి అడ్జస్ట్ అవ్వడం. లెందీ పేపర్ని చదివి ఎటువంటి సిల్లీ మిస్టేక్స్ చేయకుండా, అంటే నెగిటివ్ మార్క్స్ చేయకుండా ఇంకా మంచి పాత్రలో వెళ్ళడం. సో ఈ సెకండ్ ఆప్షన్ మాత్రమే మన చేతిలో. సో ఈ లెందీ పేపర్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మనం అలవాటు చేసుకొని, దానికి మనం అలవాటు పడి, సో కొన్ని మోడిఫికేషన్స్తో ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో అది నేను ఇప్పుడు చెప్పబోతున్న ప్రతి థింగ్ కూడా సో టెస్ట్ సిరీస్కి కనెక్షన్కి సంబంధించి. టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ గైస్, మీరు ఆల్రెడీ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఫాలో అవుతే బ్లైండ్గా ఆ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తూ నేను చెప్పే టెక్నిక్ని ఫాలో అవ్వండి.
లేదా ఏ ఇన్స్టిట్యూట్ ఫాలో అవ్వలేదు, ఇప్పటికీ కూడా బెస్ట్ టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాము, లేకపోతే లాస్ట్ టైంలో లాస్ట్ మినిట్లో 45 డేస్లో టెస్ట్స్ రాయాలి అనుకుంటున్న వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ మన అకాడమీలో బెస్ట్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఎంతో మంది స్టూడెంట్స్ నా మెంటర్షిప్లో భాగంగా ఇలా టెస్ట్ సిరీస్ తీసుకోవడం జరిగింది. సో ఈ మాస్టర్ స్ట్రోక్ మెంటర్షిప్లో భాగంగా 4 స్టేజెస్ పెట్టి ఏ రోజు ఏ టెస్ట్ సిరీస్ రాయాలి అని చెప్పి మీకు ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేశాను. ఆఫ్ కోర్స్ ఇది స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 40 డేస్ పైన అయింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో కాబట్టి లేట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది షెడ్యూల్ ఎలా ఉంది ఏంటో. అయితే టెస్ట్స్ ఎలా ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకవేళ ఆ మెంటర్షిప్ మాత్రమే కాకుండా అన్ని ఆ మెంటర్షిప్ కోర్సులో ఒక డేట్ ఇచ్చి ఆ టైంకి ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టు చెప్తాం. చూడండి ఇప్పుడు టెస్ట్ నెంబర్ 2 డిసెంబర్ 25, టెస్ట్ నెంబర్ 7 జనవరి 9th, టెస్ట్ నెంబర్ 6 జనవరి 6th. సో ఇట్లా ఉన్నాయి. దీని ప్రకారం మీరు రాసుకోవచ్చు. ఒకవేళ సార్ షెడ్యూల్ మిస్ అయింది కదా, ఇప్పటి నుంచి దీన్ని ఫాలో అవ్వాలంటే వాళ్ళ కోసం కూడా సపరేట్గా ఫోల్డర్ ఉంది. ఈ షెడ్యూల్ కాకుండా డైరెక్ట్గా టెస్ట్స్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ కోసం ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో ఏపీ హిస్టరీ. సో ఎలా ఉంటాయి ఏపీ హిస్టరీ అంటే చూడండి, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ పైన ఒక టెస్ట్ ఉంటుంది, ఈక్ష్వాకుస్ పైన, ఈస్టర్న్ చాళుక్యాస్, ఇలా ఏ టాపిక్ పైన ఎన్ని టెస్ట్స్ ఉంటాయి మీరు చూడండి. సో చూడండి ఇట్లా. సో టోటల్గా డేట్ని మీరు ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏపీ హిస్టరీ పైన 15 టెస్ట్స్, అలాగే పాలిటీ పైన టోటల్గా 20 టెస్ట్స్, సేమ్ అలాగే ఎకానమీ పైన. సో ఆల్మోస్ట్ ఇవి కూడా ఒక 15 నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. ఈ టెస్ట్స్ అన్ని కూడా మీరు క్లియర్గా యాప్లో కనబడతాయి. చూడండి ఇక్కడ ఏపీపీఎస్సి మెయిన్స్ ఆల్ 4 సబ్జెక్ట్స్ టాపిక్ ప్లస్ గ్రాండ్ టెస్ట్. ఇప్పుడు ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇండియన్ పాలిటీలోనే టాపిక్ టెస్ట్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. మీకు హెవీ అనిపిస్తే టాపిక్ టెస్ట్స్ని స్కిప్ చేసుకొని గ్రాండ్ టెస్ట్స్ని డైరెక్ట్గా రాసుకోండి. ఇలా ప్రతి సబ్జెక్ట్లో ఆల్మోస్ట్ ఒక 3 to 5 గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి. జస్ట్ అవి రాసుకున్నా సరిపోతుంది. లేదు మేము టాపిక్ వైజ్ రాస్తామన్నా కూడా రెండు కూడా ఫెసిలిటీ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఏపీపీఎస్సి మెయిన్స్ ఆల్ 4 సబ్జెక్ట్స్ టాపిక్ ప్లస్ గ్రాండ్ టెస్ట్ విత్ మల్టిపుల్ అటెంప్ట్స్. ఇది ఓకే. సో గైస్ ఇప్పుడు నేను గోయింగ్ టు ద టాపిక్. ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మీకు ఇక్కడ చెప్తున్నా చూడండి క్లియర్గా. ఐ జస్ట్ టెల్ యూ. నేను ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఎవ్రీ స్టూడెంట్ ఇది ఒక 3 స్టెప్ టెక్నిక్, ఒక 3 అంచెల టెక్నిక్ అన్నట్టు. 4 స్టేజెస్ లాగా 3 స్టెప్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో అంటే చూడండి జనరల్గా ఐ జస్ట్ టెల్ యూ స్టూడెంట్స్ ఎట్లాంటి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారంటే, ఫస్ట్ నేను ఒక 100 క్వశ్చన్స్ని రెఫరెన్స్ తీసుకున్నాను అనుకోండి. ఒక స్టూడెంట్ 40 క్వశ్చన్స్ మాత్రమే తెలుసు, 40 క్వశ్చన్స్ మాత్రమే. 40 క్వశ్చన్స్లో ఆయనకు ఆల్మోస్ట్ ఒక 38 క్వశ్చన్స్ కరెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇటువంటి స్టూడెంట్స్ని అక్యురేట్ స్టూడెంట్స్ అంటారు. ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు 40 క్వశ్చన్స్ కరెక్ట్గా తెలుసు అనిపించినప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ కావు. అంటే జస్ట్ 15 నుంచి 20 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ అవుతాయి అనుకోండి. అంటే మళ్ళీ ఒక 20 నుంచి 25 క్వశ్చన్స్ రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్స్. సెకండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. థర్డ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ అంటే ఒక 80 కానీ 90 క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేస్తారు. వీళ్ళకు ఒక 60 క్వశ్చన్స్ కానీ 70 క్వశ్చన్స్ కానీ కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఫస్ట్ కేటగిరీలో ఉన్నారా, సెకండ్ కేటగిరీలో ఉన్నారా, థర్డ్ కేటగిరీలో ఉన్నారా? ఎందుకంటే చాలాసార్లు నెగిటివ్ మార్క్స్ కదా, తెలిసినవే చేయాలి అనేది ఒక మంత్రం మీరు వింటూ ఉంటారు. ఎస్, నెగిటివ్ మార్క్స్ అంటే తెలిసినవే చేయాలి, కానీ తెలిసినవి చేస్తే నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెకండ్ స్టేజ్ చూడండి, ఎవరో చెప్పారు తెలిసినవే చేయాలి, నేను తెలిసినవే అటెంప్ట్ చేశాను, 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు, కానీ మీకు వచ్చిన క్వశ్చన్ మీరు అందులో తప్పైనవి 20 నుంచి 25 తప్పైపోయాయి. అందుకే మీ లెవెల్ ఏంటో తెలియాలి. మీ లెవెల్ ఏంటో తెలియాలంటే నేను చెప్పబోయే టెక్నిక్ని మీరు ప్రాక్టీస్ చేసి యాక్షన్లో పెట్టి మీ స్టేజ్ ఏంటో తెలుసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడం. అందుకే చూడండి యూపీఎస్సీ ప్రిలిమ్స్ టాపర్స్ ఏం చెప్తారంటే, కొంతమంది నేను 95 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేవాడిని 100లో, నేను 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన అని కొంతమంది, లేదు తెలిసినవే అటెంప్ట్ చేయాలి, 60 తెలుసు 60 చేశాను, 70 తెలిస్తే 70 చేయాలి. ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే విద్యార్థులు ఇన్ని కేటగిరీలలో ఉంటారు. ఇది కరెక్టా అని చెప్పలేము. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. అందుకే మీకు ఇది క్లియర్గా చెప్తున్నాను. వీడియో లెంతీ అయినా కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాలి అనుకొని ఇది చెప్తున్నాను. సో దెన్ ఇప్పుడు మీ కేటగిరీని మీరు అనలైజ్ చేసుకోవాలి ప్రాక్టీస్ ద్వారా. సో దాని తర్వాత ఫస్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు
ఫస్ట్ రీడింగ్ అంటే పేపర్ మొత్తంలో జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే 100 క్వశ్చన్లు ఒక 2 అవర్స్ పెట్టుకోండి. నేను యూపీఎస్సి రెఫరెన్స్ తో చెప్తున్నాను, మీరు ఏపీఎస్సి రెఫరెన్స్ తో ఇమాజిన్ చేసుకోండి. అంటే 100 క్వశ్చన్స్ అంటే టోటల్ గా 100 క్వశ్చన్స్ 2 అవర్స్. ఈ ఫస్ట్ రీడింగ్ లో మీరు ఏం చేస్తారంటే పక్కా ఎగ్జాక్ట్ గా తెలిసిన క్వశ్చన్ ని మాత్రమే అటెంప్ట్ చేయాలి 100%. సార్ 100% ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది మన ఇది మన మాక్ టెస్ట్, అంటే మనం పెడుతున్న మాక్ టెస్ట్. సెకండ్ క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ పార్లమెంట్ మొదటి గంట సమయం అంటే ఎవ్రీ డే ఈజ్ రిజర్వ్డ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని. అంటే ఇది పార్లమెంట్కి సంబంధించి, పార్లమెంట్ టాపిక్ నేను చదివాను, సో కాబట్టి ఇది నాకు తెలుసు, దీన్ని అటెంప్ట్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి గురించి నేను చదవలేదు కాబట్టి ఈ క్వశ్చన్ ఎంత ఇచ్చినా కానీ నేను ఖచ్చితంగా తెలియదు. గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సార్ తెలియకపోతే ఇట్లానే వదిలేస్తారు కదా, కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ తెలియకపోయినా కానీ దీనిపైన ఒక 1 నుంచి 2 మినిట్స్ స్పెండ్ చేస్తారు. ఎందుకు స్పెండ్ చేస్తారు అంటే, ఆలోచిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైనా దొరకొచ్చేమో అని చెప్పి, మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా కూడా మీరు ఇక్కడ 1 to 2 మినిట్స్ స్పెండ్ చేసి తర్వాత ఏం రియలైజ్ అవుతారు, దీనికి ఇంకొంచెం టైం కావాలి, సో దీన్ని మనం లాస్ట్లో చూసుకుందాం అని చెప్పి దీన్ని స్కిప్ చేసి వెనక్కి వెళ్ళిపోతారు. సో అది అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీకు ఇక్కడ తెలియదు అనుకుంటే వదిలేసేయండి. మళ్ళీ అంటే ఇక్కడ మీరు స్పెండ్ చేసే 2 మినిట్స్ లాస్ట్లో పెట్టేసేయండి. ఇక్కడ 2 మినిట్స్ స్పెండ్ చేసి మళ్ళీ లాస్ట్ వచ్చి 2 మినిట్స్ స్పెండ్ చేసి 4 మినిట్స్ ఒక క్వశ్చన్కి మీకు చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే, సో మీకు తెలియకపోతే జస్ట్ స్కిప్, అంటే నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇది 4th క్వశ్చన్, ఇది మీకు తెలియదు అనుకోండి, సో లీవ్ ఇట్ అండ్ గో ఫర్ ద నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇట్లా ఫస్ట్ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ స్టేజ్లో ఎగ్జాక్ట్గా తెలిసినవి మాత్రమే, తెలుసు ఏమోనన్న డౌట్ అనిపించినవి కూడా తీసేసేయండి, జస్ట్ ఎగ్జాక్ట్గా తెలిసినవి మాత్రమే. అంటే ఒక 30 నుంచి 45 నిమిషాల్లో 100కి 100 క్వశ్చన్లు పూర్తిగా అంటే ఇంపాసిబుల్, మానవ మాతృడికి ఇది కుదరదు అని మాత్రం అనుకోకండి. నాకు కుదిరింది, ఎంతో మంది యూపీఎస్సి ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇది అటెంప్ట్ చేశారు, దీంట్లో సక్సెస్ఫుల్ అనిపించారు. అండ్ ఇప్పుడు ఇది మీకు వర్కౌట్ అవుతేనే దీని ఎగ్జామ్లో ఫాలో అవ్వండి, లేకపోతే దీన్ని వదిలేసేయండి. 45 రోజులు ఉంది కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో మొదటి దశలో ఎగ్జాక్ట్గా తెలిసినవి మాత్రమే అటెంప్ట్ చేయండి. ఈ విధంగా 100 క్వశ్చన్స్ని మీరు 45 నిమిషాల్లో అవగొట్టిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్, లేకపోతే సెకండ్ రీడింగ్. ఈ సెకండ్ రీడింగ్లో మీరు చేయాల్సింది లేకపోతే చేయబోయేది ఏంటంటే, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఇప్పుడు ఇక్కడ మీకు ఇది తెలియలేదు, సో ఇంతకుముందు తెలియదు అనుకున్నాం. సో ఇప్పుడు ఫస్టే ఒక 1 to 2 మినిట్స్ స్పెండ్ చేశారని చెప్పాను కదా, అది ఇప్పుడు చేయండి. సో ఇప్పుడు మీకు ఇందాక తెలియదు అనుకున్నారు కదా, దీనిపైన టైం ఆలోచించండి. సెకండ్ టైం వచ్చినప్పుడు ఆలోచించి ఇందులో సరే ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఎలిమినేట్ అయిపోయింది. అండ్ అలాగే 4th ఆప్షన్ రాంగ్, ఎలిమినేట్ అయిపోయింది. ఖచ్చితంగా ఫస్ట్ కాదు 4th కాదు అని మీకు తెలిసిపోయింది. సో మీకు ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ మధ్యలో మీరు నలిగిపోతూ ఉంటారు. సో మీ బ్రెయిన్ యూజ్ చేసుకొని, ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని సో పెట్టి చూడండి, మేబీ మోస్ట్లీ సెకండ్ కరెక్ట్ అని చెప్పి మీకు తెలుస్తుంది. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్ అని తెలిసిపోయింది. థర్డ్, ఫోర్త్ రెండింటి మాత్రమే మిగిలింది, వదిలేయడం ఎందుకు, 4th ఆప్షన్ అని చెప్పి పెట్టేసేయండి. సో ఇట్లా అన్ని టెస్ట్ చేసుకోండి. సో ఏదైతే 2 ఎలిమినేషన్స్ మీరు చేయగలిగారో దాన్ని మీరు ఆన్సర్ పెట్టేసేయండి. సో దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా అంటే ఇప్పుడు ఈ సెకండ్ రీడింగ్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ సెకండ్ రీడింగ్కి కూడా ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పట్టొచ్చు, ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 5 మినిట్స్. సో ఈ సెకండ్ రీడింగ్లో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ని మీరు ఇక్కడే అటెంప్ట్ చేయగలుగుతారు. దెన్ గో ఫర్ ద థర్డ్. సో ఇప్పుడు థర్డ్ రీడింగ్కి అసలు మీకు తెలియవు, కానీ ఇక్కడ తెలియనప్పుడు ఏదో మేబీ కొంచెం ప్రయత్నిస్తే, కొంచెం ఆలోచిస్తే తెలుస్తాయి అనేటటువంటి అప్పుడు థర్డ్ రీడింగ్కి వెళ్ళిపోండి. సో మనకు అసలైన ఎఫిషియన్సీ మొత్తం కూడా వచ్చేది ఏంటంటే ఈ సెకండ్ రీడింగ్. సార్ ఇప్పుడు మీరు చెప్పినవి చూస్తే, సో ఇంతకు ముందు నేను 2 ఎలిమినేట్ చేసుకున్నాను, ఇక్కడ అదృష్టం కుదురుతుందండి. చూడండి, నేను చాలా మంది స్టూడెంట్స్లో ఇది కూడా చూశాను, 2 ఎలిమినేట్ చేసి మీరు సెకండ్ ఆప్షన్ పెట్టారు, కానీ థర్డ్ ఆప్షన్ అవ్వచ్చు. అంటే ఇది అదృష్టం అంటే దురదృష్టం అంటారు కదా, మన నెత్తి పైన శివతాండవం చేస్తుంటే అప్పుడు మనం ఏం చేయలేం. ఇదొక టెక్నిక్ మాత్రమే, ఇదొక టిప్ మాత్రమే. మీకు నచ్చితే మీరు నిజంగానే ఈ మాక్ టెస్ట్లు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 45 రోజులు మాక్ టెస్టుల రూపంలో ఇది అటెంప్ట్ చేయండి.
ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 60 క్వశ్చన్స్, ఒక 60 క్వశ్చన్లను 2 ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయడం ద్వారా 60 క్వశ్చన్లలో మీరు 40 మార్కులు పొందగలిగారు అంటే ఖచ్చితంగా ప్లస్సే కదా. ఇస్ ఇట్ ప్లస్ ఆర్ నాట్? అంటే ఈ 20 క్వశ్చన్లు రాంగ్ పెట్టినా దీనితో వచ్చే నెగటివ్ కంటే ఈ 40 మార్కులు నీకు అడిషనల్ యాడెడ్ అడ్వాంటేజ్ అయిందా లేదా? ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో అట్లా క్యాలిక్యులేట్ చేయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇప్పుడు 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్లో మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేషన్ ద్వారా ఏమవుతున్నాయంటే 10 అటెంప్ట్ చేశారు, రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం ద్వారా అందులో 6 కరెక్ట్ అయ్యాయి, 4 రాంగ్ అయిపోయాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. నేను యూపీఎస్సీ ప్యాటర్న్తో చెప్తున్నాను, మళ్ళీ ఏపీఎస్సీ కాదు. సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 12 మార్క్స్. ఎందుకంటే నేను ఎప్పుడు ఏపీఎస్సీ అటెంప్ట్ చేయలేదు. సో యూపీఎస్సీ మైండ్లో ఉంది, దాన్ని బేస్ చేసుకొని చెప్తాను 12 మార్క్స్. ఇప్పుడు 4 మార్క్స్. సో 4 రాంగ్ అయిపోయాయి కాబట్టి 4 into 2/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా, 4 into 2/3. సో 3 1s are 3, 0.3. సో 1.3 into 2 అంటే ఆల్మోస్ట్ 2.6 నెగిటివ్. అంటే 12 మార్క్స్లో నుంచి -2.6. సో దాట్ ఈక్వల్ టు 9.4 మార్క్స్ నీకు ప్లస్ వస్తాయా కావా? అంటే ఈ 2 ఎలిమినేషన్స్ ద్వారా. సరే ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు, అందులో 6 రాంగ్ అయిపోయాయి అనుకోండి, 4 మాత్రమే కరెక్ట్ అయ్యాయి 2 ఎలిమినేషన్ ద్వారా. 4 మాత్రం కరెక్ట్ అవుతాయి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 4 into 2 దాట్ ఈక్వల్ టు 8 మార్క్స్ పెట్టుకోండి. 8 మార్క్స్ పెట్టుకోండి. 6 రాంగ్ కాబట్టి అంటే యూపీఎస్సీలో 2 మార్క్స్ ఉంటాయి, 2/3 నెగిటివ్. సో ఇక్కడ 3 2s are 6 దాట్ ఈక్వల్ టు 4 మార్క్స్ అంటే -4. అంటే 8లో నుంచి 4 మార్క్స్ తీసేస్తే అయినా కూడా మనకి ఏమవుతుంది, +4 మార్క్స్. అదనంగా 4 మార్క్స్ ఉంటాయి. అంటే మనం చేసిన ఈ రిస్క్కి ఒక 4 మార్కులైనా సరే. ఇంకొక వర్స్ట్ కేసు తీసుకోండి, 10లో 7 రాంగ్ అయిపోయాయి, 3 మాత్రమే కరెక్ట్ అయ్యాయి అనుకోండి. సో 3 into 2 is equal to 6 మార్క్స్. 7 into 2/3. సో ఇక్కడ 3 2s are 6, 0.3 వేసుకోండి. సో 2.3 into 2 అంటే 4.6. అంటే 6 minus 4.6 దాట్ ఈక్వల్ టు 1.4 మార్క్స్. మ్యాథ్స్ చేపిస్తున్నారు ఏంటి సార్ అనుకోకండి, 1.4 మార్క్స్. అంటే మీకు అంటే రిస్క్ చేసినందుకు అంటే 10 గెస్తో పెట్టారు, 7 రాంగ్ అయిపోయాయి, 3 మాత్రమే కరెక్ట్ అయినాయి. అప్పటికి కూడా నువ్వు అడిషనల్ పాయింట్స్లోను 1.4 మార్క్స్ అదనంగా పొందగలిగావు. సో ఇది రిస్క్ అండి. 10 స్పోర్ట్స్లో WWE ఇచ్చినప్పుడు ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ ఎగ్జామినేషన్ వితౌట్ ప్రాక్టీస్. వాళ్ళకి ఇది వర్తించదు. రాబోయే 45 రోజులు అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 టెస్ట్ రాయాలి అనుకునే వాళ్ళు ఈ 3 అంచెల విధానాన్ని ఫాలో అవ్వండి. అంటే ఫస్ట్ రీడింగ్ ఎగ్జాక్ట్ గా తెలిసినవే, సెకండ్ రీడింగ్ 2 ఎలిమినేషన్స్ చేయగలిగిన వాళ్ళు, థర్డ్ రీడింగ్ ఇంకా రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ వరకు సంతృప్తిగానే ఉంది, ఇంకా రిస్క్ తీసుకోవాలి. ఇది ఒక జూదం లాంటిది. వర్కౌట్ అవుతే 100% ముందుకు వెళ్ళిపోతావు, లేకపోతే మొత్తం పాతాళానికి పడిపోతావు. సో అందుకే మీకు క్వశ్చన్ పేపర్ని చూపించి, సో ఒక మార్కులు అదనంగా ఎట్లా వస్తాయని చెప్పి కూడా చూపించి మీకు చూపించాను. ఓకే, సో మనకి ఇక్కడ ఏపీఎస్సీలో డిఫరెంట్ 1 మార్క్ ఉంటుంది. సో దానికి 1/3 మార్క్స్ నెగిటివ్ వస్తాయి. సో నేను యూపీఎస్సీలో 2 మార్క్స్ తీసుకున్నాను, సో 2/3 నెగిటివ్ మార్క్స్ తీసుకున్నాను. సో అందుకోసం మీరు క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకోండి. సో ఇలా ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఏంటంటే సింగిల్ ఆప్షన్ ఎలిమినేట్ చేసి మిగతా 3 ఏది కరెక్ట్. సో మీకు నిజంగానే అదృష్టం ఉందా, మీకు ఎక్కువ దురదృష్టం ఉందా? సో ఇప్పుడు మనం ఒక 15 మాక్ టెస్ట్ చేసాం కదా, ఇందులో నీకు కంప్లీట్గా 10 అట్లా రెండింటిని ఎలిమినేట్ చేసి 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 10కి 10 పోతున్నాయి సార్ నాకు అని మీకు అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు ఈ రిస్క్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది 10 అటెంప్ట్ చేస్తే 10కి 10 కరెక్ట్ అవ్వచ్చు, అదృష్టం. అట్లాంటి వాళ్ళు రిస్క్ చేయండి. సో 10కి 10 పోతాయి అనుకునే వాళ్ళు ఈ రిస్క్ చేయకండి. అంటే ఎవరికి ఈ రిస్క్ ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉండాలంటే ఈ వీడియో చూస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకవేళ మీకు ఇక్కడెక్కడైనా ఆగిపోతే వీడియో మళ్ళీ చూడండి. నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే నేను దీన్ని అనుభవించిన వాడిని. ఈ టెక్నిక్ని అంటే ఫస్ట్ టైం ప్రిలిమ్స్కి ఇది అప్లై చేయలేదు, నేను క్వాలిఫై అయిపోయాను, అవ్వను అనుకున్నాను కానీ అయిపోయాను. తర్వాత సెకండ్ టైం ప్రిలిమ్స్ అప్పుడు అంటే నా థర్డ్ అటెంప్ట్ సెకండ్ టైం ప్రిలిమ్స్ అయిపోయింది. ఫస్ట్ టైం అవ్వలేదు, థర్డ్ అటెంప్ట్ సెకండ్ ప్రిలిమ్స్ అయిపోయింది. అప్పుడు ఒక సీనియర్ దగ్గర ఇది చూశాను. సో అది కంటిన్యూగా అటెంప్ట్ చేసుకుంటూ పోతున్నాను. చాలా మంది ఆస్పిరెంట్స్కి తెలిసింది కానీ వింటూ వదిలేస్తారు. ఎగ్జామ్ కంటే ముందు విని ఏదో ప్రయత్నించి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఈ 45 డేస్ ముందు మీకు నిజంగానే వర్కౌట్ అవుతాయి, ఇది ఫాలో అవ్వండి ఈ టెక్నిక్. సో దీనికోసం మంచి బెస్ట్ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, చూడండి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ రాసిన తర్వాత దానికి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. సో
ఈ టెస్ట్స్ కి సంబంధించిన డేట్స్ కూడా మీరు చూడొచ్చు. సో చాలా చాలా అంటే మంచి ఏమంటారు రేషనల్ ఎగ్జామినేషన్. ఏపీ ఎకానమీకి సంబంధించి ఒక 15 టెస్టులు, పాలిటీకి సంబంధించి ఒక 20, సో అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక 15 టెస్టులు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక 10 టెస్ట్స్. అయితే టాపిక్ వైజ్ గ్రాండ్. సో లేదు సార్ నాకు ఈ టాపిక్ వద్దు, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక 4 గ్రాండ్ టెస్టులు ఉంటే సరిపోతుంది అంటే, సో ఆల్మోస్ట్ 4 4 16 టెస్ట్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేసుకోండి. అంటే మీరు ఈ కోర్స్ తీసుకున్న మీరు టాపిక్ వైజ్ టెస్ట్స్ని స్కిప్ చేసేసి గ్రాండ్ టెస్ట్స్ని మాత్రమే అటెంప్ట్ చేసుకోండి. అప్పుడు ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. అది మీకు వర్కౌట్ అవుతుందా కాదో మీకే తెలుస్తుంది. ఓకేనా? సో లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే 9110556858 నాకు మెసేజ్ చేయండి. నేను కాస్త డిస్కస్ చేస్తాను మీతో. అయితే కొంతమందికి ఫైనల్గా ఈ టెస్ట్స్ రాస్తే మాకు నచ్చట్లేదు, ఈ టెస్ట్స్కి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అన్నిటికి సంబంధించిన ఆ టెస్ట్ సిరీస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీకు ఆ కోర్సు దొరకకపోయినా, సో లేకపోతే ఏ కోర్స్ అయినా అంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్, ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్, ఎకానమీ, పాలిటీ ఏది దొరకకపోయినా నాకు మెసేజ్ పెట్టండి, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. దట్స్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. టైం తీసుకొని ఓపికగా చెప్పాను. మీకు ఒకవేళ అఫెన్సివ్గా అనుకుంటే ప్లీజ్ డోంట్ మైండ్. నాకు ఇది వర్కౌట్ అయింది, అందుకే రిస్క్ చేసి కూడా ప్రతి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్తో సహా ఈ వీడియో చెప్పాను. వీడియో చూస్తూ వదిలేస్తే మీకు ఏమీ రాదు. వీడియో చూసి టెస్టులకి ఈ రూపంలో ప్రాక్టీస్ చేస్తేనే మీకు 100% వస్తుంది. ఓకే, అప్పుడే 15 నుంచి 25 మార్కులు అదనంగా పొందుతారు. ఇలా ఒకటి అంటే జనరల్గా మనం ఒక బుక్ ఒకటేసారి చదివితే రాదు అంటారు కదా. ఒక క్వశ్చన్ పేపర్ని ఒకటేసారి చదివితే కూడా ఎక్కువ మార్కులు రావు. ఒక క్వశ్చన్ పేపర్ని అట్లీస్ట్ 2 నుంచి 3 సార్లు చదవాలి ఆ పర్టికులర్ టైంలో. అలా నీకు నువ్వు అలవాటు కావాలి, నిన్ను నువ్వు మలుచుకోవాలి. సో అందుకే ఆ టైంని బేస్ చేసుకొని నీ స్పీడ్ని, నీ అక్యురసీని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానికి టెస్ట్స్ ప్రాక్టీస్ మాత్రమే ద బెస్ట్ సొల్యూషన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి.